ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్తో ప్రభుత్వం పీఆర్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వంపై ఏటా 418.11 కోట్లు భారం పడే అవకాశం ఉందని అంచనా. పీఆర్సీ ప్రకటనతో 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి ఇప్పుడు భవితని తెలుసుకుందాం. భవిత చెప్పండి. ఏదైతే రవాణా శాఖలో పనిచేసేటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం గుర్తు చెప్పింది. అయితే గతంలో లేనట్టుగా ఈసారి 21% ఫిట్మెంట్ పెంచుతూ ఇప్పటికీ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూస్తే ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. అయితే ఈ ఫిట్మెంట్ నిర్ణయంతో దాదాపుగా ఇప్పటికే ఆర్టీసీ కొంత మేరకు ఇప్పుడిప్పుడే లాభాల నుంచి నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడంతో దాదాపుగా 418.11 కోట్ల భారం ప్రతి సంవత్సరము ఆర్టీసీ పైన పడుతుంది. కాకపోతే పడినప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ఇలాంటి ఫిట్మెంట్ అంటే కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మంత్రి చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో చూసినట్లయితే ఆర్టీసీ తరఫున ఉన్నటువంటి పిఎఫ్లు అన్ని కూడా సంస్థ వాడుకుందని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మాత్రం అలాంటివి ఏం ఇబ్బందులు లేకుండా దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు పెంచినటువంటి 21% ఫిట్మెంట్ జూన్ 1న అమలు కాబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపుగా ఆర్టీసీలో ఉన్నటువంటి 53,000 మందికి కూడా ఈ ఫిట్మెంట్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. అయితే దాదాపుగా ఏదైతే ఆర్టీసీ అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ మహాలక్ష్మి పథకం చేపట్టిందో అప్పటి నుంచి 25% ఉన్నటువంటి ఆక్యుపెన్సీ దాదాపు 100% చేరిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి అనుకూలంగా కూడా ఖచ్చితంగా బస్సులను పెంచుతాము. బస్సులను పెంచడం ఒకటే న్యాయం కాదు కాబట్టి, అంటే వాయు పెంచగానే సరిపోదు కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఆర్టీసీ తరఫున నియామకాలు కూడా చేపడతాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిబ్బంది పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా మేము పని భారం తగ్గించేందుకు కూడా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ భవిత.